జ్యువెల్ బాక్స్ అనాలజీ. సో, మనం గీతని ఒక మ్యాసివ్ బుక్ విత్ 700 శ్లోకాస్ అండ్ 18 చాప్టర్స్ 18 అధ్యాయాలు అని ఊహించుకుంటే భయం ముందు మనకొస్తుంది. దాంతో లాగౌట్ అయిపోతాము. అందుకే మనం గీత యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్, ఈ అంతర్గత నిర్మాణాన్ని బ్లూ ప్రింట్ అనలైజ్ చేద్దాము. సో, ఇది ఒక అద్భుతమైన జ్యువెల్ బాక్స్ లాగా అనుకోవచ్చు. దీనికి 3 లేయర్స్ ఉంటది. 1, 2, 3. సో, total 18 chapters. They're perfectly divided into 3 sections of 6 chapters each. So, 6 plus 6 plus 6. సో, ఈ బాక్స్‌కి 3 లేయర్లు, మొత్తం 18 అధ్యాయాలు. అవి సమపాలలో 6, 6, 6గా విభజించబడ్డాయి. మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కము అంటారు. ద ఫౌండేషన్. సో, ద పాత్ ఆఫ్ యాక్షన్, కర్మయోగ అంటాం. సో, మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఇండివిడ్యువల్ సోల్. అంటే మన గురించి. సో, మన గురించి మనం తెలుసుకోవడం, మన కర్తవ్యం ఏంటి, మన పనిని ఎలా చేయాలి, మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో, ఇది మన ఆపరేషనల్ లెవెల్. అంటే క్రమశిక్షణతో కూడిన పని ద్వారా మన మనసును శుద్ధి చేసుకోవడం గురించి చెప్తదది. ఇట్స్ ఎ ఫౌండేషన్ దట్ మేక్స్ అస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హోల్డ్ ద ట్రెజర్. ఆ ట్రెజర్ గురించి ఒక సెకండ్‌లో మాట్లాడుకుందాం మనము. ఆ భగవంతుడిని చేరుకోవడానికి నిన్ను నువ్వు సెల్ఫ్ ఎలా సిద్ధం చేసుకోవాలో ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇప్పుడు మధ్య 6 అధ్యాయాలు భక్తి షట్కం. అంటే 7-12 చాప్టర్స్. సో, ఇది హార్ట్ ఆఫ్ ద గీత అనొచ్చు. దీని ఫోకస్ వచ్చేసి పరమాత్మ మీద, దేవుడి మీద. తత్ అనొచ్చు మనం. ఇందాక కర్మ షట్కము అంటే ఫస్ట్ 6 చాప్టర్స్ ఏమో త్వం, మన గురించి, ఇండివిడ్యువల్ సోల్. ఇప్పుడు భక్తి షట్కము తత్ అంటే సృష్టికర్త గురించి, దేవుడి గురించి, ఆ పరమాత్మ గురించి, ద సుప్రీం సోల్ తెలుసుకోవడం. సో, మనము నగలను భద్రపరిచే పెట్టెలో నగలు ఎంత ముఖ్యమో, గీతలో ఈ భక్తి భాగం అంత ముఖ్యం. అందుకే దీనిని మధ్యలో పెట్టారు. సో, దిస్ ఈస్ వేర్ కృష్ణ రివీల్స్ ద బిగ్గెస్ట్ సీక్రెట్స్ అబౌట్ హూ హీ ఈస్ అండ్ హిస్ లవ్ ఫర్ అస్. సో, దిస్ ఈస్ అ పాత్ ఆఫ్ డివోషన్. భక్తి యోగం అంటారు. సో, just like a jewel is protected in the center of a box, this beautiful secret is kept in the middle. ఒక రుచికరమైన శాండ్‌విచ్ లోపల మనకు స్టఫింగ్ ఎంత ముఖ్యమో, గీతలో భక్తి అంత ముఖ్యం. అందుకే దీనిని మధ్యలో దాచారు. ఇప్పుడు చివరి 6 అధ్యాయాలు. అంటే అధ్యాయం 13-18 వరకు 13-18. సో, ఇది అసి. అంటే తత్వం అసి అన్నాం కదా! సో, ఇప్పుడు అసి ఇది. ద కనెక్షన్. ఈ అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. హైయర్ ఇంటెలిజెన్స్. సో, అసి అంటే అయి ఉన్నావు లేదా కలిసి ఉన్నావు. సో, యూ ఆర్ దట్. నీవే అది ఇంకా. సో, జీవుడికి, దేవుడికి ఇక్కడ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం. సో, ఎలా అంటే ఇప్పుడు త్వం అంటే నీవు. తత్ అంటే ఆ దేవుడు. వేరు వేరు కాదు. అది ఒకటే అని చెప్పే జ్ఞానమే ఈ సెక్షన్ అన్నమాట. ఈ హైయర్ సెక్షన్, టాప్ సెక్షన్. సో, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని ద బ్రిడ్జ్ బిట్వీన్ హ్యూమన్ అండ్ డివైన్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, హైయర్ ఇంటెలిజెన్స్ అన్నాను అందుకే. సో, మనం చేసే పని, మనకున్న భక్తి వెనుక ఉండాల్సిన అసలైన జ్ఞానము ఇది వివరిస్తుంది. సో, మనిషి శరీరానికి అస్థిపంజరం ద స్కెలిటన్ ఎలాగో గీతలోని 700 శ్లోకాస్ ఈ 3 భాగాలు షట్కాలు ఒక ఫ్రేమ్‌వర్క్‌ని అందిస్తాయి. సో, గీత ఈస్ తత్వం అసి. You are that. So, realizing you are that. So, when you truly know yourself, you realize the divine is within you. సో, తత్వమసి. నీవే అది. దీని ప్రకారమే మన గీతను విభజించారు. నాకు ఈ స్ట్రక్చర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇట్ షోస్ దట్ గాడ్ డజంట్ జస్ట్ గివ్ us డీప్ సీక్రెట్స్ ఇమ్మీడియేట్‌లీ. హి ఫస్ట్ హెల్ప్స్ us ఫిక్స్ అవర్ యాక్షన్ అండ్ అవర్ మైండ్ in the first 6 chapters, 1-6. So, we are ready to receive the love in the next 6 chapters, the middle chapter. వావ్! ఇదెంత అద్భుతమైన సబ్జెక్ట్ కదా! థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.